హాయ్ అండి సతీష్. ఎపిసోడ్లో చాలా హైలైట్స్ ఉన్నాయి కదా. ఒక బంధాన్ని బలపరచడానికి, ఒక బంధాన్ని పూర్తిగా విడగొట్టడానికి ఆ ట్రాక్స్ గురించి కూడా ఇన్పుట్స్ అయితే ఇచ్చారు, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. ఇక డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం ఎపిసోడ్లోకి. ఆడియన్స్లో వచ్చిన ఆ అమ్మాయి ఉన్నారు కదా, ఎవరు దుబాయ్ నుంచి ఒక ఆమె, అంత బాగానే ఉంది. కానీ సుమన్ శెట్టి ఇమాన్యుయల్ కాంబినేషన్ సూపర్ అండి. గౌరవ్ బాగా ఆడాడంటే ఓకే, ఇమాన్యుయల్ కామెడీ సూపర్, తిరగలేదు, మంచి ఎంటర్టైనర్. గౌరవ్ కూడా బాగా ఆడుతున్నాడు, తెలుగు నేర్చుకున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ సుమన్ శెట్టి కామెడీ ఎప్పుడు చేశాడు? మనం మిస్ అయ్యామా, లేకపోతే స్పెషల్గా ఆయన ఏమైనా స్కిట్లు చేశాడు? ఆయన కామెడీ ఏంటి? నాకైతే కనబడలే ఎప్పుడు, ఎక్కడ అసలు ఏది లేదు కదా ఆయన నుంచి. అది పెద్ద కామెడీ. సుమన్ శెట్టి కనబడితే స్క్రీను విజల్స్ గోల కేకలని మాదిరి ఎలివేషన్ ఇచ్చారు, కానీ ఎక్కడ కనబడింది? ఆయన అయితే సైలెంట్గా ఉంటున్నాడు కదా. ఇక ఆయాష దివ్య చపాతీ ఫైట్, అసలు అది అవసరమా? చిన్నది. ఆయాష కొన్నిసార్లు కావాలని చేస్తుంది సీను, ఏదో స్క్రీన్ స్పేస్ రావాలని అర్థమవుతా ఉంది. నేను చేస్తే బాగాలేదన్నో, నేను నేర్చుకోవాలి. ఆ అమ్మాయి ఏమన్నా, దివ్య మీ ఇంటికి వచ్చాక నేర్పుతలే, ఇక్కడ ఎందుకు ఇక్కడ లేనిపోయిన పంచాయతీలు, ఇప్పటికే నాకు ఒక పూట టిఫిన్ లేట్ అయ్యింది అని చెప్పి నామినేషన్ చేసేసారు కదా. నా ఆవిడ భయం ఆవిడ ఉంటే అంతా అరిచేసింది, తర్వాత సారీ చెప్పేసింది. అట్టగే డీమోన్ కూడా అక్కడ మెయిన్ ట్రిగ్గర్ ఎందుకు అయిందంటే, ఆయాష కర్రీ వేసుకున్నప్పుడు ఓ అంత ఎక్కువైపోతుంది ఏందని మాదిరిగా అరిచేసరికి కొద్దిగా ఫీల్ అయింది. మరి ఆ టైంలో ఎవరైనా ఫీల్ అవుతారు కదా. అండ్ అఫ్కోర్స్ ఇంటెన్షన్ ఏదైనా కావచ్చు, ఇంకొకరు కొంతమంది తినడానికి ఉన్నారని కావచ్చు, కానీ అట్లా అనడం వల్ల అదే ప్లేస్లో ఇంకెవరైనా అలా కర్రీ వేసుకుంటే ఇలాగే ఓ అంటాడా, నువ్వు నాకు తినిపించి బంగారం, నేను నీకు తినిపిస్తా బంగారం అంటాడు కదా. అక్కడ ఆయాష కాబట్టి ఓయ్ అన్నాడు, ఇంకొకరైతే వెయ్యి అంటాడేమో. అలాగే సుమన్ శెట్టి అంటే గౌరవ్, ఆ కెఫిన్లో నువ్వేం చెప్పావు, నీకు ఏం అర్థమైంది? ఎలాగంటే కొన్ని ప్రకృతి కూడా సహకరిస్తుంది అంటారు కదా, అట్టగా పంచభూతాలు సహకరించేసి ఏమో సుమన్ శెట్టికి గౌరవ్కి. వాస్తవానికి గౌరవ్ కంటే ఎక్కువ సుమనే కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఆయన రూల్స్ చెప్పాలంటే ఈయన కన్ఫ్యూజ్ లేకుండా చెప్పి చేయించుకుని మొత్తానికి రివర్స్ అయ్యింది అది. లక్కీగా అప్పటికి ఆ కోడి కంటే ఎక్కువ గౌరవ్ ఆ పేరే పదే చెప్పాడు. అప్పటికి పక్కనుండి మాదిరి అంటుంది, నాకు ఇంకేం వినబడట్లేదు, నేను ఎంతసేపు గౌరవ్ ఆ ఒక మాట అన్నాడని. లక్కీగా మొత్తానికి ఫేవర్ అయిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయేష్ అంత స్పీడ్గా వెళ్ళేసారు, దురదృష్టం అనుకోవాలి. వీళ్ళకేమో లేట్గా వెళ్ళేసారు, అదృష్టం కూడా అనుకోవాలి. అట్లాగే అప్పటికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరు బాక్సులు ఏవో తెలిసిపోయినా కనుక మూడో బాక్స్ వెళ్తే కనుక కొంత ఈజీ అయ్యింది. టక ఆ కోడి పెట్టి ఓపెన్ చేయగలిగాడు ఆయన నిజంగా. అలాగే నిఖిల్ ఫుడ్ వాల్యూ తెలుస్తుందంటే తెలుస్తుంది, బిగ్ బాస్ హౌస్లో అన్ని వాల్యూస్ తెలిస్తే. ఆ రమ్య ఫుడ్ అడిగితే నో చెప్పేసిందండి. సో ఆర్డర్ మాత్రం ఎంత ఇచ్చిందంటే నిజంగా ఒక రెస్టారెంట్ పెట్టచ్చు, అంత ఇచ్చింది ఆర్డర్. అదే ఆశ్చర్యపోయి ఎలా ఏంటి, హైదరాబాద్లో ఎన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి అన్నీ ఆర్డర్లు ఇస్తుంది, బిర్యానీలో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ ఆర్డర్లు ఇస్తుంది, ఐస్ క్రీమ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నీ ఆర్డర్లు ఇస్తుంది. హౌస్ నుంచి వచ్చేసరికి అందరూ 6 ప్యాక్, ఇప్పుడు ఇమాన్యుయల్ లాంటి ఫ్యామిలీ ప్యాక్ తేలే 6 ప్యాక్తో వస్తాను అంటున్నాడు కదా. ఈవిడేమో మరి ఫ్యామిలీ ప్యాక్ అయిపోద్దేమో, అడ్డంగా అయిపోద్దేమో అనిపిస్తుంది. అన్ని ఆర్డర్లు ఇచ్చింది ఇంకా. అట్లాగే రమ్య, ఇది మాత్రం షాకింగ్, డీమోన్ బుజ్జి తమ్ముడు సార్ ప్లేట్ చేంజ్ చేసిందని మాధురి వాళ్ళందరూ అంటే, సంజన కూడా అంటది కదా పులిహోర తనదా తినదా మాకు అర్థం కాలేదు. సో నేనే డైరెక్టర్ అంతా షాక్ అయ్యారు. నాగార్జున కూడా ఇది ఎక్కడ విచిత్రం, ఏమనుకోలేదు, నిన్నటి వరకు ఎట్లా కనబడింది. ఇప్పుడు సింపుల్గా 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. సాయి శ్రీనివాస్ కూడా ఏమన్నాడు తనుజతో, రమ్యకి డీమోన్ అంటే క్రష్ అంట, ఫస్ట్ నుంచి ఇష్టం అంట, అట్లా చెప్పింది అని ఆయనే కదా చెప్పాడు. ఈ మాధురి కూడా నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు ఈ హౌస్లో అంటే, ఇంకెవరు పవన సెన్సిటివ్ వాడు అనేటప్పుడు, మీరు జిమ్ బాడీసా, మీరు బెల్రస్ అనేటప్పుడు మురిసిపోయింది తప్ప ఆ ఇష్టం కాదు, తమ్ముడు ఇష్టం అని అప్పుడే చెప్పొచ్చు కదా. ఆ డీమన్ కూడా సిగ్గులు మగ్గైపోయాడు కదా, నేను గోకడానికే వచ్చాను అని మాదిరిగా. సర్లే పోనీ ఈ అమ్మాయి ఇప్పుడే క్లారిటీ ఇచ్చేసి బుజ్జి తమ్ముడు అని బుజ్జిగా చెప్పేసింది కనుక మనకి దరిద్రం చూసే పని తెప్పింది. లేదంటే ఆయన రెడీ అయిపోయాడు ఆల్రెడీ. ఆ డీమోన్ అయితే ఆ రోజు అనేసరికి ఇష్టము పవన్ అనేసరికి అవునా, ఇంకేమైతే నేను ఇంకా రెడీగా అయిపోయాను, నేను ఆల్రెడీ పెద్దవాళ్ళే తెచ్చాను, ఆ వల్ల ఒక చేప పడింది, ఇప్పటికీ ఇంకో చేప కోసం రెడీగా ఉన్నాను, ఇంకెన్ని చేపలైనా పడతాను అని మాదిరిగా ఉన్నాడు. సో ఇక నుంచి అయితే ఆపేస్తాడు బుజ్జి తమ్ముడు అనేది. మెయిన్ ఏంటంటే రమ్య విషయంలో కూడా మనకు ఒక క్లారిటీ కూడా ఏంటంటే, ఈ స్టార్టింగ్లోనే ఇనీషియల్ స్టేజ్లోనే ఒక క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి ఇక సరే పోనీ ఆవిడే ప్లేట్ ఫిరాయించిందో, మనమే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాము. కానీ మొత్తానికి ఇకపైన అయితే ఇలాంటి పంచాయతీలు, ఈ పనికిమాలిన ట్రాక్లు చూసే పని అయితే తప్పిద్ది. వాస్తవానికి డీమోన్ అయితే ఆయన ట్రాక్ కోసమే వచ్చాడు, ట్రాక్ సెట్ చేసుకోవడమే అజెండాగా దిగాడు హౌస్లో. ఫస్ట్ ఆ వెళ్ళిపోయిన అమ్మాయి కోసం ట్రై చేస్తే బ్రదర్ సిస్టర్ బాండ్ ఓకే, కానీ నువ్వు తొక్కలో ట్రాక్లన్నీ పెట్టావంటే బాగోదని గట్టిగా తిరగబడింది. అదే టైంలో ఈవిడ కూడా వల పట్టుకొని తిరుగుతూ ఉంది. ఈ 2 వలలు కలిసాయి, వలపల్లో మునిగి తేలేరు. ఆ వాస్తవానికి రీతు ఫస్ట్లో కళ్యాణ్తోనే మొదలుపెట్టింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డాలు, టాస్క్లు ఆడాలు, అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ స్పేస్ లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకుని ట్రై చేసింది. కానీ అంతకంటే డైమోను మరింత ఆయన కూడా అదే వేలో ఉన్నాడు కనుక ఈ 2 కలిపి ఒక స్పీడ్తో దూసుకొచ్చేస్తారు జంబో జెట్ లాగా. సో ఆ రేసులో అక్కడ కళ్యాణ్ వెనకబడ్డాడు, ఈ డీమోన్ ఏమో ఆమె వెంటబడ్డాడు. సో మొత్తానికి ఆవిడ కూడా వేగంగా హైజాక్ చేసేసి ఆ రకంగా ముందుకు పోయారు.
సరే ఇంకా నెక్స్ట్ వన్ సాయి శ్రీనివాస్ గోల్స్ బాగా వేశారు నిజమే. గోల్కొండ స్కూల్ మూవీ ట్రైనింగ్ పనికి వచ్చినట్టుంది బాగా. అట్లాగే గౌరవ్ ఫన్ గురించి కూడా అప్రిషియేట్ చేశారు, మంచిది. అయితే ఎమాన్యుయల్కి ఇమ్ము అన్నది ఓకే, ఈము అంటున్నారు, నాకైతే ఈము పక్షి గురించే అదే గుర్తొస్తూ ఉంది, ఈము అని. సరే ఇక కిరీటలో ఆట తీరు బిహేవియర్ చూశాక పవర్ ఉండడానికి హౌస్లో ఉండడానికి డిజర్వ్ అవునా కాదా చూద్దామని చెప్పారు కదా, అది గుర్తుపెట్టుకొని చెప్పాలి కదా. ఇక మాధురికి అంటే సంజన ఎటు చెప్పుద్ది, ఎందుకంటే మెచ్యూరిటీ ఉందా, పవర్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలో ఎవరికి వద్దో డిసైడ్ చేసే మెచ్యూరిటీ ఉంది, ఆ గేమ్ కూడా అర్థం చేసుకోగలదు, వాళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్స్ ఇది కూడా వచ్చింది కనుక ఆవిడ అట్లాగే చెబుతుంది. కాకపోతే మాట తీరు బిహేవియర్ అయినప్పుడు సంజన కూడా చెప్పింది కదా, ఆ మాధురి ఆ మాట తీరు బాగాలేదు. మొన్న దివ్య ప్లస్ మాధురి గొడవలో కావచ్చు, ఏ గొడవలో కూడా వాంటెడ్లో ఇంటెన్షన్లో మరి తెలిసి చేస్తుందో తెలియకరుస్తుందో, కానీ ఆ మాట తీరు బిహేవియర్ రెండూ రాంగే కదా. అలాంటప్పుడు ఆవిడ ఎట్లా చెప్పింది, సంజన చెప్పింది. అందుకే థమ్స్ డౌనే ఎక్కువ పడ్డాయి, 60% అట్లా ఇచ్చారు. అయితే దివ్య చెప్పిన పాయింట్ మరి ఏంటి రైట్ ఆర్ రాంగ్ అంటే, ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే గ్రేటెస్ట్ పవర్ కనుక అది ఆవిడికి డిజర్వ్ కాదు, ఎందుకంటే ఆవిడికి నచ్చినట్టు ఉన్నవారికి ఇస్తుంది, నచ్చిందే చేస్తే ఆవిడ హ్యాపీ, నచ్చకపోతే ఇవ్వదు అంటే ఎగ్నెస్ట్గా వాడేస్తుంది అంటే. ఇక్కడ థమ్స్ అప్ 88% ఇచ్చారు, కానీ మరి ఆవిడ పవర్ ఆవిడికి నచ్చినట్టే వాడుతుంది తప్ప ఈవిడికి నచ్చినట్టు వాడదుగా. సో అంటే ఆవిడ చెప్పిన పాయింట్స్లో ఏ పాయింట్కి ఏంటి అని మనం ఏమన్నది, ఇప్పుడు థమ్స్ 88 ఇచ్చారు ఓకే, ఆవిడ కూడా చెప్పింది ఓకే. ఇప్పుడు సరే ఆవిడకి క్రౌన్ అండ్ ఎల్లో పవర్ అయితే స్పెషల్ పవర్ కూడా తీస్తారు కనుక మరి ఆవిడ పవర్ ఆవిడకి నచ్చినట్టు వాడుతుంది. నీ కర్రీ నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నావు, నీకు నచ్చిన వాళ్ళు నీకు ఫ్రూట్స్ ఇచ్చుకుంటున్నారు, ఇంకా ఆవిడకి వచ్చిన పవర్ ఆవిడకి నచ్చినట్టు వాడకపోతే నీకు నచ్చినట్టు వాడుతుంది ఏంటి, సింపుల్ కదా. అయితే ఆవిడ బిహేవియర్ మాట తీరంటారా 100% రాంగ్. సో ఆవిడ చెప్పింది ఆ రకంగా అయితే ఓకే సార్, ఖచ్చితంగా ఆవిడ డిజర్వ్ కాదు అని చెప్పేసి అయిపోయాయి. ఆ మాట తీరు డిజర్వ్ బిహేవియర్ అన్నారు కదా, ఆ రెండింటి పరంగా చూస్తే ఏ రకంగా కాదు అని చెప్పొచ్చు. కానీ నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తుంది, ఆవిడని హ్యాపీ చేసిన వాళ్ళకి ఇచ్చేస్తుంది, అందువల్ల వద్దు అనేది అయితే రాంగ్. ఇక మాధురి ఏముంటుంది, నన్ను చూసి 4 days కదా అయ్యింది, 6 weeks నుంచి నేను బయట చూశానండి, ఇంట్లో చూశానండి, డెసిషన్ తీసుకోగలను, నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నేను కిడ్ కాదు అనింది. ఇది మాట మనం అండర్లైన్ చేద్దాం. కిడ్ కాదన్నప్పుడు ఆవిడ మాటల్లో ఆ పెద్దరికం కనబడిందా, కనబడలేదు కదా. ఎంతసేపు అరిచేయాలి, దబాయించాలి, బెదిరించేయాలి, భయపెట్టేయాలి, లొంగ తీసుకోవాలి, నేను ఇంట్లో కూడా ఇంతే, నా వాయిస్ ఇంతే, నా టోన్ ఇంతే, నాది డామినేషన్ మెంటాలిటీ. మీ ఇంట్లో చెల్లుతుంది, నీ రాజా దగ్గర చెల్లుతుంది, కానీ హౌస్లో చెల్లదు. అది పర్టికులర్గా బిగ్ బాస్ హౌస్లో ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఆడియన్స్ అసలు క్షమించరు. కిడ్ మెంటాలిటీ కాదు, కిడ్ మెంటాలిటీ ఎంత క్యూట్ ఉండొచ్చు, లేకపోతే తెలియనితనం ఉంటుంది, అది కనిపిస్తుంది. పేరుకే కిడ్ మెంటాలిటీ అని చెప్పి ఏదో కవర్ చేసుకోవాలని చెప్పింది తప్ప అది కాదు. అయితే ఇక్కడ ఇవిడికి చాలా 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 పడిందంట కోటింగ్, మొత్తానికి ఎడిటింగ్లో లేపేశారు. కొంత ఏమైనా చూపిస్తారు సండే ఎపిసోడ్లో కానీ ఇంకేమైనా జరిగితే కానీ చాలా అయితే లేపేశారంట ఎడిటింగ్లో. ఇక నెక్స్ట్ వన్ సుమన్ మాధురికి కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ అండ్ మాధురి విషయంలో ఇష్యూలు ఎవరు తప్పంటే అది ఎవరిని అడిగినా చెబుతారు, కళ్ళు తెరిచే చిన్న బుడ్డోళ్ళు అడిగినా చెప్తారు ఆవిడదే తప్పు. అప్పుడు వేరే రకంగా మాట్లాడాల్సి వస్తుంది అన్నదంటే ఓకే, ఆవిడ వెటకారంగా అనేది కాబట్టి ఆ ఉద్దేశంతో అన్నది. కానీ ఇక్కడ ఆవిడ చెప్పింది ఏంది, పార్షియాలిటీ చూపిస్తున్నాడు కెప్టెన్గా అనేటప్పుడు నువ్వు ఆ పాయింట్ చెప్పాలి. నువ్వు వెటకారం చూపించి మీరు అరగంట ముందు వస్తే నేను అరగంట నుంచి నేను ఇక్కడే కూర్చున్నా, మీరు ఎక్కడపోయారు, వేరే రకంగా అంటే ఎలా మాట్లాడితే కూర్చోపోవచ్చు చెప్పరా, ఈ వెటకారం అంతా చూపించి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కొత్త పాయింట్ ఎన్ని రోజులు చెప్పండి పార్షియాలిటీ చూపిస్తున్నాడంటే. ఇప్పుడు దివ్య విషయంలో కర్రీస్ ఆయనకి ఎక్కువ పెడుతుందని పార్షియాలిటీ చూపించిందని చెప్పావు కదా, అట్లా చూపించాలి కదా. అది చెప్పకుండా కవర్ డ్రైవ్లో భాగంగా క్లాస్ పీకేసరికి గట్టిగా అనేసరికి ఇలా మార్చేయడం అయితే రాంగ్. ఇది అట్లాగే నాగార్జున కళ్యాణ్కి తర్వాత వచ్చాడు, సారీ చెప్పాడు, అది కరెక్టే కదా. ఆయన వచ్చాడు, ఆయన తప్పు లేకపోయినా సారీ చెప్పాడు. ఏమో పోనేమో ఆవిడ హర్ట్ అయిందేమో, పెద్ద ఆవిడ కదా వయసులో, ఆయన ఆలోచించాడు, పెద్ద మనిషి కదా నాకంటేనే. బట్ ఈవిడైతే అలాగ ఆలోచించలేదు కదా, నేను పెద్దదాన్ని కనుక నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు కనుక నేను కూడా చూసి చూడడానికి వెళ్ళాలి కొన్ని విషయాల్లో, మాట మీద ఆచితూ చాడాలని ఆవిడకి లేకపోయాయి. మళ్ళీ ఇప్పుడు లైట్ల ఇష్యూలో కూడా అదే చెప్పారు కదా, ఆయన గుసగుసలు అనేటప్పుడు నాకు ఇబ్బంది ఉన్నప్పుడు ప్లీజ్ నాకు చాలా డిస్టర్బ్గా ఉంది, తలకాయ నొప్పి ఉంది, నిద్ర పట్టట్లేదు, అవతల మాట్లాడుకోరా, ఎంత పద్ధతిగా ఉంటుంది. ఎవరు కాదంటారు చెప్పండి, ఎవరైనా కాదు మా ఇష్టం అంటే అప్పుడు వాళ్ళు బ్యాడ్ అవుతారు. చెప్పే పద్ధతి లేకుండా ఎస్ ఇది నా రూలు నా హౌస్ అంటే ఎట్లా ఉంటుంది. సో ఆవిడిల్లు కాదు కదా, ఆ మాట తీరే నోరు మంచిదే ఊరు మంచిదే. నెక్స్ట్ వన్ ఏంటి, నిఖిల్కి క్రౌన్ కంటెంట్ అయితే ఇవిడికి మెయిన్ తీసింది కూడా ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఈ పవర్ వల్ల అనుకుంటే ఇప్పటికే బాగా డామినేషన్ అయిపోయింది హౌస్లో, అలాగే ఈవిడిని తెచ్చారు ఎందుకని నెగిటివ్ అవుతుంది కనుక ఆ పవర్ లాక్కుంటేనే బెటర్. ఇంకా వచ్చేవారు నామినేషన్లో ఖచ్చితంగా ఈ డామినేషన్ మైండ్ సెట్కి ఇవి నోటు దురదకి ఖచ్చితంగా ఉంటుంది. ఆడియన్స్ ఇంకా మెచ్చుకుంటే ఉంచాలనుకుంటే ఉంచుతారు, ఉంచే పరిస్థితి లేదు. కనీసం ఓట్లు పడతాయని కూడా నేను అనుకోవట్లేదు, మినిమం ఓట్లు అయినా పడవో చూడాలి. సో ఆ రకంగా సాగనంపడానికే రెడీ చేశారు మ్యాప్. సరే ఇక నిఖిల్ క్రౌన్ కంటెండర్ పవర్ అంటే ఇప్పుడు కళ్యాణ్ అట్టగే ఎమ్మెల్యేలు చెప్పింది ఒకటే 2 పాయింట్లు వ్యాలిడ్ పాయింట్స్. ఎంతవరకు వ్యాలిడ్ పాయింట్స్ అంటే
కెప్టెన్సీ ఫస్ట్‌లో అది ఫెయిల్ అయ్యాడంటే అది బిగ్ బాస్ నాగార్జున ఇచ్చిన టాస్క్ అది. హౌస్‌లోకి వచ్చినంటే బ్యాడ్జ్ ఇచ్చేయాలంటే వాస్తవానికి ఇతనే ఫెయిల్ అయిపోవాల్సింది. ఆ తనూజ, శ్రీజ అడ్డపడకపోతే "అరే ఆగరా నువ్వు తింగరోళ్ళకి తీసి ఇచ్చేస్తాను. నాగార్జున సార్ వస్తే చెబితే అప్పుడు తీద్దాంలే" అన్నప్పుడు లేకపోతే బ్యాడ్జ్ తీసి పెట్టడానికి రెడీ అయిపోయాడు. సో వాళ్ళ సపోర్ట్‌తోనే కాపాడుకోగలిగాడు కళ్యాణ్ వాస్తవానికి. అది సరే. ఆ బాల్స్ నామినేషన్‌లో అప్పుడు వేసే సత్తా ఉండాలంటే సత్తా చాటాడాయన. నిఖిలేమో ఊరికే కూర్చోలేదుగా. బాగా చాలాసేపు ఆడుకున్నాడు. మిగతా అందరూ కూడా రమ్య, మాధురి లేకపోతే ఇంకెవరు అమ్మాయి ఆయేష, గౌరవ్, శ్రీనివాస్ వాళ్ళేమన్నా తక్కువదన్నారా? చుక్కలు చూపించారు. ఆడ, మగ తేడా లేకుండా ఇరగ్గొట్టేసి ఆడేశారు. నిఖిల్ అక్కడేం తక్కువ ఆడలే. బ్రహ్మాండంగా ఆడాడాయన. అయితే ఆయన చెప్పిన పాయింట్ ఇంకోటి ఏంటి కళ్యాణ్ చెప్పింది, ఆయనకు సత్తా ఉంది. ఆడే సత్తా ఉందంటే అది వాస్తవం. ఆయనకు సత్తా ఉంది. అట్లాగే ఎమ్మెన్యేలు కూడా డైరెక్టర్ కాకుండా టాస్క్లు ఆడుకుని గెలుచుకుంటూ వస్తేనే ఆయనకు సత్తా ఉంది కాబట్టి సో పవర్తో సంబంధం లేదన్నాడు. చూడండి ఈ ఇద్దరు చెప్పిన పాయింట్లు, ఈ పాయింట్స్ అయితే ఇద్దరు చెప్పింది కరెక్ట్ 100%. ఎందుకంటే అలాగ ప్రతి టాస్క్ ఆడుకుంటూ వస్తే ఆయనకే మంచిది. ఇప్పుడు అలాగని చెప్పి ఆయన ఏమో అన్ఫేర్ డెసిషన్ తీసుకోలేదు కదా. లాస్ట్లో డైరెక్ట్ కంటెండర్ అయ్యాను కాబట్టి సుమన్ శెట్టితో ఛాలెంజ్ చేసి ఇలా చిటికేసులో గెలిచేస్తాను, కెప్టెన్ అయిపోతాను అనుకోలేదు కదా. టఫ్ ఫైట్ ఉండేవాడిని తీసుకున్నాడు. ఆ స్పోర్టివ్ స్పిరిట్ చూపించాడు, ఆ మెచ్యూరిటీ ప్రదర్శించాడు, ఎక్సలెంట్గా మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఆయన కూడా హార్ట్స్ గెలిచాడు కదా. సో ఆ విషయంలో నిఖిల్ ఏం తప్పుపట్టక్కర్లే. అయితే వాళ్ళన్నట్టుగా ఆ అర్హత సత్తా ఉంది కనుక గ్రౌండ్ లెవెల్ నుంచి అన్ని టాస్కులు ఆడుకుంటూ వచ్చినా మంచిదే. ఆయనకి ఎలివేషన్ వస్తుంది. ఎమోషన్ ఆ టాస్క్లు ఆడేటప్పుడు కూడా మంచిగా ఆడుకునేదానికైతే మంచి మైలేజ్ అయితే వస్తుంది. అందుకే నాగార్జున గారు కూడా 200% బాగా ఆడేవయ్యా ఆ పవరు, క్రౌను. సో మెచ్చుకున్నారు ఇంకా ఆయనకు కూడా. అలాగే నిఖిల్ ఏంటంటే ఈ అమ్మాయి ఆయేష నాకు సపోర్ట్ చేస్తుంది అనుకున్నా, కానీ నాకు ఆయేష వెయిట్ ఇచ్చేసింది. కళ్యాణ్, దివ్య ఇటు ఆయన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఈ అమ్మాయి నాకు సపోర్ట్ చేస్తుంటే నిజంగా షాకే అది. ఎందుకంటే ఆ అమ్మాయి బ్యాలెన్స్ అని చెప్పి వచ్చింది. నిజంగా ఆవిడ చెప్పింది ఏంటి, నా సపోర్ట్ నిఖిల్కే ఉంటుంది, కానీ బరువు నిఖిల్కే వేసింది. ఒకవేళ ఆవిడ నిజంగా బ్యాలెన్స్ చేయాలంటే అదే బరువు తీసుకెళ్ళి ఆ గౌరవ్ కూడా దివ్య వేసిన మాదిరిగా ఒక హ్యాండ్ వైపు వేయచ్చు కదా. అప్పుడు బ్యాలెన్స్ అయ్యి ఉండేది కదా. అతనికి కూడా సేమ్ బరువు సింగిల్ హ్యాండ్ వైపు 2 బ్యాగ్స్ వేసి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఇతనికి నిఖిల్కి దివ్య ఎట్లా వేసిందో ఆ తర్వాత వచ్చిన కళ్యాణ్ ఎట్లా వేసాడో ఒకే చేతి వైపు 2 బ్యాగులు వేశారు. సేమ్ ఓహో మీరు ఇతను కాకూడదు అనుకుని ఇతనికి ఆ బ్యాగ్స్ వేశారు కనుక నేను గౌరవ్ కాకూడదు అనుకుని గౌరవ్కి వేస్తాను ఒక పక్క వేసి ఉంటే అప్పుడు బ్యాలెన్స్ అయ్యేది. కానీ బ్యాలెన్స్ అని చెప్పి వెయిట్ వేసేసిన వల్ల కరెక్ట్ కాదు. అట్లాగే నాగార్జున ఫెయిర్గా ఆడు మెచ్చుకోవాల్సిందే. అలాగే రమ్యకి ఫుడ్ పవరు, ఆమెకి రాము నిజంగా అమ్మాయి ఇక్కడ మతిమరప గజనీయ ఆమెకి ఇచ్చిన పవర్ ఏంటని అడుగుతున్నాడు. వారమంతా ఏం చేశాడు రాము, నిద్రపోయాడే ఏంటి మొన్న ఎవరు అన్నారు కదా ఇతనికని అన్నారు. రీతు అన్నట్టుగా సంచాలకుగా నిద్రపోయావేంటి అనేంతగా ఆమెకి ఇచ్చిన పవర్ ఏంటని అడుగుతాడు. ఏంటి నిజంగా ఆ తర్వాత ఓకే ఫుడ్ పవర్ ఓకే సార్ బాగా ఆడుతుంది సార్, సుమనాన్న కూడా తింటుంటే మా కడుపు నిండిపోయింది సార్ అంటే తప్పులేదు పాపం. వీళ్ళకి తినాలని అనిపించినా కనీసం వాళ్ళు తింటే ఆ స్పూనో అర స్పూనో ఏదో దొంగతనంగా ఆ రకంగా తింటున్నామని ఒక ఆశపడవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫోన్లో మనకి ఎటు లేదు, కనీసం వాళ్ళకైనా ఫుడ్ పవర్ ఏదో ఉంది కనుక అందరూ తింటున్నారు కనుక. ఎందుకంటే అడిగారు అప్పటికి ఎవరైనా డిజర్వ్ కాదని చెబుతారంటే ఒకరు కూడా చెప్పలే. ఫుడ్ కోసం అన్ని అవస్థలు పడుతున్నా సర్లే ఏదో ఒకటి తిన్న వాళ్ళకైనా కడుపు నిండుతుంది హాయిగా, వాళ్ళు తింటే కనీసం మనకు ముక్కో చెక్కో చివరిలో ఏదో ఒకటి దొరకపోద్దా దాంతోనే సంతృప్తి పడదామని మాదిరి ఎవరు కూడా వద్దని చెప్పలేదు. ఎందుకంటే ఫుడ్ కోసం వీళ్ళే అంత బాధపడుతున్నప్పుడు ఇంకొకటికి వచ్చిన దాన్ని ఎందుకు తీసేయడం, వాళ్ళ నోటి దగ్గర లాగేస్తే వీళ్ళకి ఏమొస్తుంది. సో మంచి పనే చేశారు ఇక్కడ, ఎవరు కూడా వద్దు అని చెప్పలే. రాము కూడా మంచిదే చేశారు. అయితే నిజంగా రాము లక్కీ ఏంటంటే ఈ అయోమయం సర్వీస్తోనే ఇట్లాగే ఉండి వాళ్ళు అవుట్ అయిపోవలసింది, లక్కీగా తప్పించుకున్నాడు. ఆ బర్నే ఉంటే గేమ్ అంతా ఈ బాండ్స్తో బిస్కెట్ అయిపోద్దని చెప్పి ఓటింగ్ పరంగా లేదు అలాగని చెప్పి అది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అండి బర్నేది, ఆయనకు ఓట్లు పడిపోయావని మాత్రం అనుకోవద్దు. పర్లేదు ఆట చెడగొట్టుకున్నాడు, సేఫ్ ఆడి ఆయన బాటంకి వచ్చేసాడు. సో అతను ఉంటే ఇంకేంటంటే గేమ్ చేంజ్ అవ్వదు. ఈ రాములు ఇంకెవరు సుమన్ శెట్టి ఇంక లేకపోతే దివ్య, తనూజ వీళ్ళందరూ ఓపెన్ అవ్వరు, బరస్ట్ అవ్వరు. ఎక్కడైతే ఇంత గొడవ వస్తే చాలా వచ్చి ఆపేస్తున్నాడు. అసలు వాళ్ళ రియల్ ఎమోషన్స్ అవన్నీ బయట పడినవట్ల. సో అందువల్ల ఏంటంటే ఇటు బాటంలో ఉన్నాడు కనుక ఆయన్నే పంపేశారు. రాముకి అయితే ఈ వారం తప్పింది గండం, వచ్చే వారం బ్యాగ్ సర్దుకోవచ్చాము నామినేషన్లోకి వస్తే. అలాగే రమ్య కళ్యాణ్కి ఆ వీడియో చూపించారు కదా, శ్రీజాను బలూను కట్ చేసేసినందుకు బిహేవియర్ మారిపోయింది, మాట్లాడట్లే, అమ్మాయిలు పిచ్చి చాలా ఇరిటేటింగ్ అనిపించింది, చేతులు వేసి ఇట్లా అంటున్నాడు, నాకు నచ్చలేదు, ఇరిటేటింగ్ తెలుసా, లాగి పెట్టి కొట్టేస్తా కింద పెట్టి తొక్కేస్తా అనేది కదా. సో చెప్పింది అక్కడ చెప్పాలి, ఆయన ముందు చెప్పాలంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డీమోన్ పవన్కి అంత ప్రేమగా చెప్పినప్పుడు ఇతనికి కూడా కనీసం అంత ప్రేమగా చెప్పక్కర్లేదు. కానీ బాబు నువ్వు ఇలా చేస్తానో చూసుకో, ఆలోచించుకో, చెక్ చేసుకో, నేను ఇంకోసారి రిపీట్ అయితే నామినేషన్ చేస్తే గట్టిగా చెబుతా, అది పద్ధతిగా లేదు అని ఒక మాట చెబితే ఎంత బాగుండేది. కొన్ని సర్లే చెప్పాలనుకున్న ఇంటెన్షన్ మంచిదే, చెప్పిన పదజాలమే మంచిది కాదు. అందువల్లే ఇప్పుడు ఇక్కడ చెప్పింది కదా, నువ్వు చేతులు వేయడం, ఆమె చేయి వద్దు అని చాలాసార్లు చెప్పింది. నేను హౌస్లో కూడా చూసి హౌస్ బయట కూడా చూసానంటే మరి ఆ మాత్రం అర్థం చేసుకోవాలి కదా ఆయన కళ్యాణం.
హౌస్లో కూడా ఆవిడ చాలాసార్లు చెప్పింది అని పాయింట్ కూడా ఇంకా అర్థం కాదు అంత చిన్న పిల్లడా. ఇప్పుడు ఇటు తనుజ్ అంటుంది నువ్వు చిన్నోడివి, నువ్వు పిల్లోడివి అని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతుంది. మరీ అంత అర్థం చేసుకోలేనంత పిల్లోడా. ఇక్కడ కూడా నవ్వుతా ఇకిలిగా నవ్వుతూ ఎలా చూస్తారంటే ఆశ్చర్యంగా. ఓడి అమ్మ అంత ఉందా, అంత ఆశ్చర్యం ఎందుకు? నేను అలా అనుకోలేదు, నేను అంత మరి ఏం అబ్జర్వ్ చేస్తావు, అంత తీక్షణంగా ఎందుకు చూస్తావు, మరి ఏం అబ్జర్వ్ చేసినానికి ఇలా మేడం ఉంచుకొని తీక్షణంగా చూస్తారు, ఏం అబ్జర్వ్ చేయడానికి? మరి ఆవిడ పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది అక్కడ, ఉమనైజర్ అని మాదిరిగా చెప్పింది, ట్రోలింగ్ వీడియో అయిపోతావరా అయ్యా అని చెప్పింది. చెప్పినప్పుడు కూడా అర్థం కాక నవ్వుతాడంటే. సో ఇంకా నయం నాగార్జున గారు మెయిల్ చేశారు, అమ్మాయిల పిచ్చి అనకుండా ఉండాల్సిందమ్మా, బ్రాండ్ పడిపోద్దంటే ఇతడు ఇంకా అలర్ట్ అవ్వాలి. ఇంకా నాకు అర్థం కాలేదు, నేను అలాగనుకోలేదు, నేను అబ్జర్వేషన్ చేయలేదు అంటే అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయాడు. ఆయన నోటంబడి వచ్చిన ట్రోలింగ్ ఇది అయిపోయాడు కదా. సో ఆ అమ్మాయి కూడా మంచి పని చేసింది, అనకుండా ఉండాల్సిందండి. సారీ, ఆ ఇంటెన్షన్ కరెక్ట్ కానీ వర్డ్స్ అయితే రాంగ్. సో అది కరెక్టే. ఇక్కడ అమ్మాయిలతో బిహేవ్ చేసే తీరంటే థమ్స్అప్ అంటే పర్వాలేదు అని చెప్పి 53 ఇచ్చారు, కానీ 50-50 అని ఆయన అన్నారు. కానీ ఇంకా ఎక్కువే పడవచ్చు ఆయనకి, 80 దాటొచ్చు థమ్స్అప్. బిహేవియర్ అయితే అది మెయిన్ ఆయనకి డ్యామేజ్ జరిగింది అదే కదా. ఆ 3 వారాల తర్వాత కోటింగ్ గట్టిగా పడిన తర్వాత కాస్త తగ్గడు. కానీ ఇప్పుడు మరి ఈ అమ్మాయి వైల్డ్ కార్డ్ వచ్చి వారం అయ్యింది. ఈవిడ నేను హౌస్లో కూడా చూశాను అన్నప్పుడు కూడా మరి ఇంకా బాగున్నట్టే కదా. అది మార్చుకుంటే ఉత్తమం, లేదంటే కష్టం. ఇక రీతు డీమోన్ గురించి ఏం చెప్పాలండి? ఇవి ఇంకా నయం ఆ బ్యాక్గ్రౌండ్ పాట వేసేయాల్సింది. ఈ బంధం అబద్ధం, ఆ పాట ఏదో మంచి పాట బాగా ఉంది కదా. ఈ బంధం అబద్ధం ఆ సాంగ్ కూడా వేయాల్సింది బ్యాక్గ్రౌండ్. అబద్ధం కాకపోతే ఇంకేంటి? అటు సైడ్ నుంచి జెన్యూన్ అనిపించలేదా, నేను లవ్ చేయట్లేదు, మరి ఏం చేస్తాను? కంఫర్ట్ అంటాడు, క్లారిటీ లేదంటాడు, 100% చేయట్లేదు అంటాడు, యాడ్ని అంటాడు. ఆ అమ్మాయి గోకడానికి గోకడానికి రెడీ అయిపోతా ఉన్నాడు. ఇంకొక అమ్మాయికి అంతకుముందు వలేసేదానికి సిద్ధమైపోయాడు. ఇద్దరూ జెన్యూన్ ఎవరు కాదన్నారు. నాకైతే పొట్ట చెక్కలైపోయి నవ్వు వచ్చే పరిస్థితి వచ్చింది. అబ్బో నిజమే, ఇద్దరు జెన్యూన్కి బ్రాండ్ అంబాసిడర్స్. నిజమే, స్వచ్ఛమైన ప్రేమ. కమల్ హాసన్ సినిమాలాగా అది ఉంటుంది కదా డైలాగ్, పాపులర్ డైలాగ్. ఈ మధ్యన మంజుమల్ బాయ్స్ ప్రోమోలో కూడా ఎక్కువగా వాడారు డైలాగ్. ఇది స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ వీళ్ళది. ఫైనల్లీ ఆయనది ఒక పవిత్ర ప్రేమమ్మ, నీది అంతకంటే పవిత్ర ప్రేమమ్మ, ఇద్దరు మరింత వలలు తెచ్చుకొని బిగించుకోండి, ఆ వలల్లో ఆ వలపుల్లో విలవలు ఆడిపోండి అని ఒక కన్క్లూజన్ ఇచ్చినట్టుంది. ఎవరూ తగ్గట్లేదే. నాది జెన్యూన్ సార్, కోస్టర్ రీతు కనిపిస్తుంది అనే రేంజ్లో ఆయన. ఆ పక్కన చూస్తే నాది లవ్ కాదు, కంఫర్ట్, క్లారిటీ. కొద్దిగా ఫ్రెండ్ నిన్నటి వరకు నువ్వు బొప్పాయి కురికావా, కొరకలేదా? కొరకపోతే నాకేముంటుంది టేస్ట్? నువ్వు కొరికిస్తాను అది మధురాతి మధురం. అబ్బబ్బబ్బబ్బా అమృతం, నీ రుచి నువ్వు ఎంగిలి చేసింది నాకు అమృతం అని మురిసిపోయాడు ఆయన. అబ్బబ్బబ్బా చాలరా భయ్, ఈ వైబ్ చాలు, ఈ ప్రేమ చాలు, ఇంతకంటే ఇంకేం సాధించాలి? ఆడియన్స్ మనసులది ఏముందిరా, నీ మనసు గెలిచాను చాలు అని లెక్క ఆవిడ సంబరపడిపోయింది. ఇట్లా చేసుకుంటూ మళ్ళీ వచ్చేసేమో అబ్బే లేదు సార్, నాది ఫ్రెండ్షిప్ కాదు. ఫ్రెండ్షిప్ కానిప్పుడు మరి ఎందుకు ఇవన్నీ? ఫ్రెండ్స్ అయితే అట్ట కురుక్కొని నువ్వు ఎంగిల్ చేసి నాకు పెట్టు, నువ్వు మొహానికి ఏదో ఫేస్ క్రీమ్ పూసుకొని నాకు పుయ్యు. ఫ్రెండ్స్కి అవన్నీ పోస్తారా? ఒకే స్పూన్తో పులిహోర తినుకుంటూ తినిపించుకుంటూ ఎంగిలి జుర్రుకుంటూ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ అన్నీ చేసుకుంటూ ఫ్రెండ్స్ అయితే అట్లా చేస్తారా? ఇక్కడ చెబుతూ ఉంటారు, పులిహోర కలుపుతూ ఉంటారు, మళ్ళీ ఒక పక్కేమో అంతకు మించని లవ్ ఆడడానికి రాలేదంట. మళ్ళీ ట్రస్ట్ ఉందంటే డీమోన్. ట్రస్ట్ ఉంటే నేను ఎవడు అడగమండి అన్నిసార్లు. నాతో ఫేక్ లేదు, నాతో జెన్యూన్ ఉంది. రమ్య చెప్పేసరికంట 100 చెప్తారు. నీకు ట్రస్ట్ ఉంటే నువ్వు బ్లైండ్గా వెళ్ళాలి. ఎందుకు కన్ఫ్యూజ్ నీకు? క్యూరియాసిటీతో అడిగాడంట. కంఫర్ట్ సార్, దేనికి కంఫర్ట్? ఆ అమ్మాయి కూడా జెన్యూన్ ఫీలింగ్ సార్, ట్రస్ట్ సార్. అన్నిసార్లు అడగరు సార్, అర్థమైంది కదా. పోనీ అడగని ఇంకా దూరం పెట్టే పరిస్థితి ఉందా, లేదంటే లేనట్టే ఉంది. ఇంకా 40 డేస్లో అన్నిసార్లు అడిగినప్పుడే నేను ఈయన అడిగాను, వీడికి నా మీద నమ్మకం లేదని. నీకే కదా, ఎవరికి మాకు అందరికీ నీకు తెలుసు ఆ విషయం. నీ మీద అతనికి నమ్మకం లేదు, అతని మీద నీకు నమ్మకం లేదు. ఇద్దరు కూడా ఏంటంటే కంటెంట్ కోసం ఏదో హడావిడి చేయాలి, ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలని తప్ప ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపించింది? ట్రస్ట్ గురించి మళ్ళీ ఈ వేళ ట్రస్ట్ గురించి, ఈ జెన్యూన్ గురించి మరొక వీడియో ఇన్ని అవసరం లేదు కదా. ప్యూర్ ఫ్రెండ్షిప్, కొంచెం ఎఫెక్షన్, అల్లరి చల్లరగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా. ఫ్రెండ్స్ అయితే ఇవన్నీ చేస్తారా? ఆ అమ్మాయి చెప్పి మీ ఫ్రెండ్స్లా లేరు. ఆ రమ్య చెబుతుంది, మనమో చూసాం, ఎవరినైనా అడిగని చెబుతూ ఉంటే ఇద్దరికీ క్లారిటీ వస్తుంది, గేమ్ ఇంప్రూవ్ అవుతుంది అంటే మరింత అతుక్కుపోండి అన్నట్టు ఉంది ఆయన. ఇప్పుడు ఆమె ఏంటి, నాకు సూపర్ క్లారిటీ సార్, నా గేమ్ నేను ఆడతా సార్, నేనేదో వెనకబడి ఇబ్బంది పెట్టాను. గేమ్ అంటే టాస్కులు కాదమ్మా, ఓవరాల్గా నీ జర్నీ అమ్ముతున్నావు. హౌస్లో ఉండే ప్రతి ఒక్కటి ఉన్నావు. నువ్వు టాస్కులు రారా, నా టాస్క్ ఆడి నువ్వు వెంటబడక్కర్లే, ఆయన పడ్డావు. బట్ ఓవరాల్గా బిహేవియర్ ఏంటి, మీ యాటిట్యూడ్ ఏంటి, మీ ఒకరి పట్ల ఒకరు ఏంటి, ఇవన్నీ కదా. సో ఆయన చెప్పాడు నాగార్జున అన్నట్టు కూడా, ఓహో హౌస్లో లైక్ హెరా అంటే హౌస్ బయటికి వెళ్ళాక లేదు, అది వాస్తవం. హౌస్ వరకే.
క్లారిటీ అంటావు, కంఫర్ట్ అంటావు అంటే అక్కడ థమ్స్ డౌన్ చెప్పారు. కానీ ఇద్దరిది సోదేనండి. పక్కా ప్రిపేర్ అయిపోయి చెరొక వల తెచ్చుకొని ఈ బిస్కెట్ ట్రాక్తో నడిపించేద్దాం, కొన్నాళ్ళు నడిచేద్దాం, అలా వెళ్ళిపోద్దని చెప్పి ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఎంత బిస్కెట్ అయిపోయిందో తెలియక ఆ ఫేక్ ఎమోషన్ని, ఆ ఫేక్ రిలేషన్ని, ఆ ఫేక్ బాండింగ్ని ఎట్లా కొనసాగించాలా, సడన్గా బ్రేక్ ఇచ్చిస్తే యూటర్న్ తీసుకుంటే మరింత ఇదైపోతామేమో లెక్క కావాలి తప్పన బంధం అయిపోయింది ఇంకా. సో ఇద్దరికి కొనసాగించమని చెప్పారు. ఇంకా క్లారిటీ తెచ్చుకో, మా ఫైనల్గా ఆవిడకి ఇచ్చిన కన్క్లూజన్ ఇంకా క్లారిటీ తెచ్చుకో, ఈ ఇష్యూ మర్చిపో, అతని మీద ఆట మీద ఫోకస్ చేయి. ఈ టాపిక్లో రీతు జెన్యూన్ అంటే ఎంతమంది అంటే ఇద్దరూ జెన్యూన్ కాదు, అది మాత్రం వాస్తవం 100%. ఇక నెక్స్ట్ వన్ సాయి శ్రీనివాస్ పవర్ గురించి అడిగితే డీమోన్ డిజర్వ్ అంటే అందరితో ఆయన పిల్లడు అర్హుడే, టాస్క్లు ఆడుతున్నాడు, అందరిని అర్థం చేసుకుంటున్నాడు, మెచ్యూర్డ్గా ఉంటున్నాడు, యాక్టివ్గా ఉంటున్నాడు, మెయిన్ ప్రయత్నం చేస్తున్నాడు, అవతల వాళ్ళ గేమ్ గురించి కూడా డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నాడు. ఇక భరణి వచ్చి ఇక్కడ భరణి తనకి డబుల్ టంగ్ ఎట్లా ఉంటుందో క్లారిటీ చిన్నదే. ఆయనకు గేమ్ ఆడే విధానం చూస్తే ఆయనకు అవసరం లేదండి, కెప్టెన్ అయితే నామినేట్ చేయలేం, అట్టగే ఇమ్యూనిటీ ఉంటే కూడా నామినేట్ చేయలేం, ఈ పవర్ అవసరం అయ్యేంత వీక్ కాదు, ఆయన చాలా స్ట్రాంగ్ అని చెప్పాడు. సో అంటే స్ట్రాంగ్ పర్సన్స్కి ఇలాంటి పవర్స్ అవసరం లేదు అనేది భరణి గారి ఇంటెన్షన్. ఓకే, ఈయన తోపు చాలా స్ట్రాంగ్ అని అసలు అక్కర్లేదని క్లారిటీ ఇచ్చాడు. మరి అదే మాదిరిగా రాముని కూడా వాడు తోపు, వాడు చిచ్చరపిడిగా, వాడు స్ట్రాంగ్, అలాగే ఎదురుగా కనిపిస్తుంది దివ్య. ఈ రామ్ అయితే నన్ను కూడా అయిపోయాడు టాస్క్లు, అంత స్ట్రాంగ్, అంత పవర్ఫుల్ ఆడు. ఆ దివ్య కనబడుతుంది కదా, ఆ పిల్ల కూడా అగ్గి బారాట, ఆవిడ కూడా చాలా స్ట్రాంగ్, ఆవిడ కూడా చాలా తోపు. కానీ నువ్వు ఈ పవర్ వాడాల్సి వస్తే ఇలాంటి వాళ్ళ కోసం ఎవరికోసమైన వాడు, అర్థమైంది కదా నా ఇంటెన్షన్ అని చెబుతాడేంటి అంటే. సాయి శ్రీనివాస్ తోపు స్ట్రాంగ్, బట్ ఆయనకు అవసరం లేదు, ఆయన క్యాలిబర్ ఉంది కానీ ఆయన పవర్ అక్కర్లా. అట్ ద సేమ్ టైం రామురాధుడు దివ్య కూడా తోపులు, అగ్గిబరాటాలు, చిచ్చరపిడుగులు ఎరగొట్టి ఆడేస్తారు, బట్ వాళ్ళకి మాత్రం వాడాలా. ఇదేంది భరణి గారు ఇది అంటే నీ ఫ్యామిలీ కోసం అయితే వాడచ్చు, అప్పుడు వీక్ కంటెస్టెంట్స్ అయిపోతారా? ఆయనే చెబుతా ఉన్నాడు వీక్ కాదని, వాళ్ళు వీక్ కాదంటే ఇతడు వీక్ కాదంట, మరి అలాంటప్పుడు ఎందుకు? సో ఎట్లా ఉంది ఇది? నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నీకు వద్దు, అదే స్ట్రాంగ్ కనుక కానీ వాళ్ళకి వాడియాల, రామురాధుడికి అండ్ ఎవరావిడ దివ్యకి. సో ఇదే డబుల్ గేమ్ అనేదానికి ఇందుకే ఆయన చెప్పే స్టేట్మెంట్స్, ఆయన చెప్పేవి ఆయనకే రివర్సల్ వస్తూ ఉంటాయి. సో ఇక నాగార్జున గారు కూడా అదే అన్నారు, మనం టాస్క్లు అన్నీ బాగా ఆడతావు కదా, నువ్వు ఎందుకు కెప్టెన్ అవ్వలేదు భరణి అని చెప్పి అడిగారు కదా, ఏం చెబుతాడు? అవును సార్ కరెక్టే సార్, వీక్ అది కాదని సార్ క్లారిటీ. ఇక దివ్య ఏమంటుంది, ఇమ్యూనిటీ వల్ల రిలాక్స్డ్గా ఆడుకోవచ్చండి, పవర్ అయితే ఆడి గెలుచుకోవచ్చు, కనుక డిజర్వ్ కాదు, థమ్స్ డౌన్ 87% ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మరి బిగ్ బాస్ ఇచ్చాడు కదా, గ్రేట్ పవర్ కదా అది, మరి అది తప్ప అంటే మీరు ఆ పాయింట్ అడిగారు కాబట్టి అది తప్ప అంటే బిగ్ బాస్ ఇచ్చారు కాబట్టి ఓకే చేసుకోవచ్చు అని చెప్పింది. ఓకే, ఇక్కడ ఏంటంటే మరి ఈ అమ్మాయి కూడా నాకు ఇమ్యూనిటీ రాలేదు కదా, మరి నీకు కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది కదా, అతనికి అడ్వాంటేజ్ అయిపోద్ది, రిలాక్స్గా ఆడుకుంటాడంటే పవర్ ఆడి గెలుచుకోవచ్చు కదా, సో అని చెప్పింది. కానీ మరి ఆవిడకి కూడా పర్ఫెక్ట్గా చెప్పారు ఇక్కడ ఆయన, మరి నీకు కూడా అడ్వాంటేజ్ కదా, నాకేం ఇమ్యూనిటీ రాలే, కానీ 1 to 13 ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు ఆ బాండ్స్ పెంచుకుంది కదా, ఎవరికైతే ప్యూర్లీ 1 to 5 ఆవిడ నోటితో ఆవిడ కూడా చెప్పింది కదా. మొన్న ఎవరు అడిగారు కదా, ఎవరు అడిగారు, తనుజ ఎవరు అన్నారు కదా, 1 to 5 టాప్ 5 పెట్టి టాప్ 5తో నువ్వు ఉంటున్నా, మిగతా వాళ్ళతో ఉండట్లేదు అనేటప్పుడు అవును నేను ఎవరు రీతుయా ఎవరు సంథింగ్ అడిగితే అది చెప్పింది కదా, అవును నేను మంచిగా పాజిటివ్గా గేమ్ బాగుందనే వాళ్ళతో ఉంటా తప్ప లేని వాళ్ళతో ఉండకూడదని అనుకుంటానని చెప్పి ఆ 1 to 5లో మధ్యలో చైర్ వేసుకుని సిట్టింగ్ వేసి కంప్లీట్గా అక్కడే స్టిక్ అని అయిపోయింది కదా, ఆ నెంబర్ 1తోనే బాండ్స్ పెంచుకుంటూ పోయింది కదా, మరి ఆవిడకి బెనిఫిట్ కాదా? ఇమ్యూనిటీ లేకపోతే ఏమి, మరి నెంబర్ 1తోనే ఆ బాండ్ పెంచుకుంది కదా, సో కరెక్ట్ కాదు ఇవిడ చెప్పింది, అందుకే ఆవిడ కూడా అర్థమైంది. అటుగా నెక్స్ట్ వన్ ఆయేష ఏంటంటే పవర్ ఆఫ్ నామినేషన్లో పవరు ముందు భరణి దివ్యతో పవర్ తీసేస్తే అవసరం లేదనేవాళ్ళు. మీకు నెక్స్ట్ వన్ ఎవరు చెప్పారు, తనూజే అండ్ ఇంకొక అమ్మాయి ఎవరు రీతు కదా. ఆయేష భరణి అక్కడ శ్రీనివాస్కి చెప్పిన దాని గురించి ఒకవేళ వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేసి ఓకే చేసి ఆయన పవర్ తీసేస్తుంటే ఖచ్చితంగా అదే స్టైల్ ఇక్కడ తనూజ అండ్ రీతు కూడా చెప్పేవారు, ఎందుకంటే ఇవిడ అంటేనే వాళ్ళకి పర్లే నెగిటివ్ వైపు ఉంది, కానీ ఇక్కడ ఎంత పాజిటివ్గా చెప్పేసారు, ఎందుకు స్ట్రైట్గా మాట్లాడుతుంది. సో నాకు అనిపించింది అట్లా, అక్కడ రివర్సల్ అవ్వడం వల్ల పవర్ ఉంచడం వల్ల ఎక్కడ కూడా ఉద్యమం ఎందుకులే మనం అనవసరం బిస్కెట్ అయిపోవడం చెప్పారేమో అనిపించింది. ఎందుకంటే ఆవిడ చెప్పిన పాయింట్ల తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కువగా నలిగిపోయి రగిలిపోయారు. తనూజ అండ్ రీతి ఏంటి ఆవిడ అలా చెప్పింది, మనం ఎందుకు ఎలా బాండ్ చేసింది, మన బాండ్స్ అని మనకేమో ట్రాక్లని మన మీద మనకేమేదో మనం ఆడట్లేదని మనం ఇన్ఫ్లుయెన్స్ అన్ని రకాలుగా చెప్పింది, ఆవిడ చెప్పిందంతా ఆవిడ అనుకుంటే అయిపోద్దా అని రకాలుగా రగిలిపోయి ఇక్కడికి వచ్చేసరికి సడన్గా అంతకుముందు శ్రీనివాస్ విషయంలో భరణి దివ్య అలా చెప్పడంతో కంప్లీట్గా రివర్స్ వచ్చింది కనుక ఎందుకు వచ్చిన గోల పవర్ ఉంచుతారేమో మనకెందుకని స్ట్రైట్గా మాట్లాడుతుందండి. అఫ్కోర్స్ చెప్పిన పాయింట్లు మంచివే, చాలా చక్కగా చెప్పింది, కానీ గేమ్ అక్కడ చేంజ్ చేశారేమో నాకు అనిపించింది.
ఎందుకంటే స్ట్రైట్గా మాట్లాడుతుంది, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు, తన టార్గెట్ ఏంటో చెప్పేసింది. సో ఆమెకు డిజర్వ్ చేస్తారని తనూజ మంచిగానే చెప్పింది పాయింట్లో. పైగా ఇంకా పెద్ద విషయం ఏంటంటే నిన్నటి వరకు ఆవిడ ఎలా చెప్పేస్తుంది, మనదే కనిపించిందా, మన బాండ్ ఏంటని విలవిల్లాడిపోయింది తనూజ. ఆమె నామినేట్ చేయడం వల్ల కదా సార్ మా మిస్టేక్స్ తెలుసుకున్నాము, అందుకే థమ్స్ అప్ కూడా 88 వచ్చాయి. మరి ఆ వెంటనే పాపం జీర్ణించుకోవడానికి టైం పట్టిందేమో కానీ ఎంత బాధపడిపోయింది. ఎలా చెబుతుంది అలా, ఎలా అంటుంది అలాగా, మా బాండే కనబడిందా. అలాగే రీతు కూడా ఫస్ట్ టైం రివర్స్లో వచ్చింది, తనూజని ఫాలో అయింది. అవును సార్ ఆవిడ పవర్ ఉంటే ప్రాబ్లం లేదు సార్, నాకేం ప్రాబ్లం లేదు సార్ అని. కాదమ్మా మళ్ళీ ఆలోచించి చెప్పంటే, నువ్వు స్ట్రాంగ్ నేను వీక్ అన్నది సార్, యారగెన్సీ ప్లే అన్నది ఫౌల్ అనేది. సో అలాంటి టైంకి అంత మంచి పవర్ వద్దు సార్ అని. తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయినట్టుంది. సో మొత్తానికి వద్దని చెప్పింది. బట్ నాకేమనిపించిందంటే ఖచ్చితంగా ఆవిడ అర్హురాలే, ఆవిడకైతే క్లారిటీ ఉంది కనుక ఎవరేంటి అనేది ఫటాఫట మాట్లాడుతుంది కనుక ఆయేషకి ఇవ్వాల్సిన పవరే. ఇక తర్వాత క్యాఫిన్ టాస్క్లో ప్యానిక్ అయిపోయామంటే తొందర వల్ల అయిపోయింది. నిజంగా పాపం చాలా స్పీడ్గా ఆడింది కానీ, చక్కగా ఆడింది కానీ, పటపట కొట్టుకొని ఇవన్నీ కూడా. అట్టగా ఆయేష ఏంది మీ ఇద్దరు గొడవ ఏంటి, వాళ్ళిద్దరు గొడవ అంటే కిచెన్లో ఆయేష గిన్నెలు దోమట్ల రీతుని దోమేస్తుంది. రోజు ఈవిడ దోమడం ఎలాగా అనే కాన్సెప్ట్ మీద ఉన్నట్టుంది. దెబ్బకి భయపడిపోయిన ఆయన మాకు ఎంత సీనియర్ బౌల్స్ క్లీనింగ్లో స్పెషలిస్ట్ అయిన రీతు కూడా బాత్రూమ్ క్లీన్ చేసుకుంటారని ఆయన, ఇది నాకు వద్దు కిచెన్ అన్న భరిస్తూ వచ్చేసింది. సో వాళ్ళిద్దరు ఇష్యూ క్లియర్ చేసుకునేదానికే చెప్పారు. అట్లాగే తనూజ యొక్క కన్ఫెషన్ రూమ్ వీడియో కూడా ప్లే చేశారు కదా, అక్కడ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే నీది కళ్యాణ్ ఎంత దూరంగా 1% కూడా అవకాశం ఇవ్వకుండా ఎవరు జోన్లో వాళ్ళు ఉండండి, 100% క్లారిటీ ఇచ్చుకోండి. మీరు ఏమాత్రం హింట్ ఇచ్చినా బ్యాడ్ అయిపోతారు, మీ ఇమేజ్కి డ్యామేజ్ అయిపోద్ది అని పర్టికులర్గా తనూజను బాగా హెచ్చరించడానికి, అసలు వాళ్ళ కుర్రోడ్లు అయినేసినా నువ్వు 1% కూడా అవకాశం ఇవ్వకుండా దూరం పెట్టుకొని హెచ్చరించడానికి అంత క్లారిటీతో 2 వీడియోలు వేసి మరి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ వీడియో చూపించారు కదా, ఏంటి ఆ మాధురి రమ్య మాట్లాడిన అమ్మాయిలు కెలుగుతూ గోగుతూ చేయేస్తే నచ్చకపోతే వెళ్ళిపోవాలి కదా. ఈ అమ్మాయి ఈ తనూజ కూడా చేయేస్తే నచ్చకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి కదా, వేయించుకుంటే ఇండైరెక్ట్గా ఇష్టం ఉన్నట్టు కదా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లో ఈ వీడియోలో కూడా ప్లే చేశారు. కానీ ఇక్కడ తనూజ ఏం చెప్తుంది, ఆయన వరకు వచ్చేసరికి నాకు కంఫర్ట్ ఇవ్వట్లేదు హౌస్లో ఎవరు కూడా, ఆయన తనూజ నచ్చింది క్రష్ అని చెప్పాడు తప్ప నేను క్లియర్గా చెప్పాను అంటే మళ్ళీ 2వ వీడియో కూడా వేసారు. అంత లీనియన్స్ ఎందుకు ఇస్తుంది, డైరెక్ట్గా చూపట్లేదు, ఒకరు అలా చేశారంటే మనం చొరవ ఇవ్వబట్టే కదా, ఇండైరెక్ట్గా కూడా మళ్ళీ రెండోసారి కూడా 2 చేతులు చప్పట్ల 2 వీడియోలో కూడా 2 చేతులు చప్పట్ల డైలాగ్ కూడా కామన్గా చూపించారు. బట్ ఈవిడేంటి అక్కడ నాగార్జున గారు చెప్పారు, ఒక డైరెక్ట్గా చెబితే అలర్ట్ చేసినట్లు, అందరితో చెబితే ఇమేజ్ పొల్యూట్ చేసినట్లు. సో నువ్వైతే క్లియర్గా ఉన్నానని చెప్పావు కదా, నువ్వు చెబుతున్నావు కదా, మరి అది రియలా ఫ్యాబ్రికేటెడ్డా ఊహిస్తున్నారా అనేది నువ్వు ఆలోచించుకుంటే తనూజ క్లారిటీ ఇచ్చింది ఇదివరకు ఆ అబ్బాయికి అని చెప్పి థమ్స్ అప్ కూడా 88 ఇచ్చారు. కానీ ఇది కరెక్ట్ కాదు, తనూజ చెప్పింది కూడా రాంగు. అది రియలా ఫ్యాబ్రికేటెడా ఊహిస్తున్నారా, అది రియలే, ఫ్యాబ్రికేటెడ్ కాదు, ఊహించుకునేది కాదు, కళ్ళ ముందు చూసిందే చెప్పారు. తనూజ అంత కరాఖండ్గా ఎందుకు చెప్పలే, ఫటాఫట్ అన్నట్టు చెప్పొచ్చు కదా, చెప్పలేదు. ఫస్ట్లో ప్రియా ఉండేటప్పుడు ఫుల్ ఎంకరేజ్ చేస్తూ ప్రియా కావచ్చు రీతు కావచ్చు ఆవిడ కూడా నువ్వేంటి క్రషా, నీ మనసులో ఏముంది చెప్పు, అట్లా ఇట్లా నిన్నటికి నిన్న వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత నిన్న మొన్న కూడా ఆ బెడ్రూమ్లో కూర్చొని చాలాసేపు కూడా, ఇప్పుడు వైల్డ్ కార్డు వచ్చినాడు నా గురించి ఎవరైనా ఏమనంటే నువ్వు బాధపడతావా, ఎస్ నేను బాధపడతానని చెప్పినగా ఆయన పదే ఆ మాట చెప్పించాలంటే నేను అందరితో ఈక్వల్గా ఉన్నా, ఆవిడతో ఇష్యూ షార్ట్ అవుట్ చేసుకుందామనేసి ఆ మాధురితో ఉంటున్నానని ఆవిడ చెప్పింది. అప్పుడే నేను ఎందుకుంటాను రా భయ్, నీ ఆట నీది నా ఆట నాది, నీకు ఎవరేదంటే నీకు నోరు ఉంది కదా, నువ్వు చెప్పుకుంటావు కదా సమాధానం, నేను ఎందుకు బాధపడతా అని చెప్పొచ్చు కదా. చెప్పకుండా మాధురితో నన్ను ఇష్యూ క్లియర్ చేసుకుంటా ఆవిడ ఫస్ట్లో లీనియన్స్ ఇవ్వబట్టే అతను కూడా ట్రయల్స్ చేశాడు, ఆయన తప్పేం లేదు, ఆయన ఒక ప్రయత్నం చేసుకున్నాడు, రాయి ఇసురుకున్నాడు, నాకు క్రష్, నాకు ఇష్టమో, నా ఎమోషను, నా ఫీలింగ్స్ అని. ఫస్ట్లో కొద్దిగా భయంగా ఉండేవాడు, కొద్దిగా ఇటు నుంచి కూడా మెత్తబడేసరికి కొద్దిగా మరింత గట్టిగా ప్రయత్నాలు చేశాడు. సో ఇక్కడ అందరూ వాళ్ళేదో అనుకున్నా నాకు కంఫర్ట్ ఇవ్వలేదంటే, ఇతడికి నీ దగ్గర కంఫర్ట్ ఉండబట్టి ట్రై చేసుకోవచ్చు అని లెక్క ఆ కంఫర్ట్ నువ్వు ఇచ్చడం వల్ల వాళ్ళు కూడా అన్నారు తప్ప వాళ్ళ తప్పే ఉంది. ఇవిడేది వాళ్ళందరూ క్రియేట్ చేసేసారా, వాళ్ళేమో ఫ్యాబ్రికేటెడ్ చేసేసారా, వాళ్ళేమో ఊహించుకొని చెప్పారా, ఇది చేసిందంతా చేసి చనివంతా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాధురి అండ్ రమ్య నిన్నటి వరకు మనలాగే బయట నుంచి చూశారు కదా, వాళ్ళకి ఏం అవసరం. అఫ్కోర్స్ వాళ్ళు వాడే పదాలు కొద్దిగా హార్ష్గా ఉండొచ్చు కానీ ఈ అమ్మాయి విషయంలో అనకూడని మాటలు కూడా ఏమన్నా, ఇంకా లాయన్కి తొక్కేస్తాం, చెయ్యకూడదు, నేనైతే ఒకటి ఇచ్చేస్తా అవన్నీ అని ఎందుకని ఉమెనేజ్ లేక ముద్రేశారు. కానీ ఈ అమ్మాయి విషయంలో ఈ అమ్మాయి కూడా చొరవ ఇవ్వబట్టే కదా ఆయన చేశాడని క్లారిటీతో చెప్పారు వాళ్ళు. ఈ అమ్మాయి మాత్రం అబ్బాయి నేను చెప్పానండి, నేను క్లారిటీ ఇచ్చానండి, ఇవ్వాల్సిన స్థాయిలో ఇవ్వలేదు. నిజంగా సింపుల్గా చెప్పొచ్చు, ఒక కంటి సైగితో చెప్పొచ్చు, ఒక మాటతో చెప్పొచ్చు, చెప్పలా. సో మళ్ళీ ఇప్పుడు ఫ్యాబ్రికేటెడ్ ఏదంటే కరెక్ట్ కాదు అది. అలాగే నెక్స్ట్ ఎమ్మెల్యేలకి ఏంటంటే తనూజ ఎవరు వాళ్ళిద్దరు దేవతలంట, ఎవరు ఆవిడ ఆయేష అండ్ ఇంకొక ఆమె రమ్య, కొద్దిగా ఫన్ వచ్చింది.
ఇంకోటి ఏంటి ఫుడ్ గురించి కూడా ఇచ్చేస్తామన్నారు. నిజమే, ఆయన కూడా ఇచ్చేయాలి ఫుడ్ కోసం. తింటున్నాం కదా వదిలేయండి అని సుమన్ శెట్టి కూడా అన్నాడు కదా. సో మొత్తానికి ఈయన కూడా రేపటి నుంచి ఫుల్గా ఫుడ్ వస్తుందంట, ఎంటర్టైన్ చేస్తానని చెప్పేసి ఆడియన్స్ కూడా పొట్ట పగిలేలాగా తినొచ్చు అని చెప్పేసి ఆఫర్ ఇచ్చేసారు. ఆయన కూడా ఇంప్రెస్ చేస్తున్నాడు కనుక అటుగా ఎమ్మెల్యేలు వేరే వారి మీద కోపం తనుజ నా మీద దొరుకుతుందంటే మొన్న ఇరిటేట్ అయింది. అది వాస్తవమే. ఎమ్మెల్యేల మీద అయితే ఓపెన్ అయిపోతుంది, బరస్ట్ అయిపోతుంది, కయ్యం అంటుంది. వేరే వాళ్ళ మీద అయితే పెద్దగా వేరే వాళ్ళ మీద కోపం ఇక్కడ చూపినట్టు అనిపించింది. సరే, మాధురికి దివ్యకు ఒక పరీక్ష పెట్టి నాయన అంత అవసరం అనిపించింది. రేషన్ మేనేజర్ కోసం ఎవరికి ఎంత ఉండాలో మొత్తానికి సాధించేసింది అర్హత. ఇక రేపటి నుంచి ఆవిడ ఎట్లా చేస్తుందో, వీళ్ళు ఎట్లా పడతారో చూడాలి. ఎందుకంటే 9 మంది ఓటింగ్ కూడా వేశారు. పప్పులు ఎన్ని ఉండాలి, ఉప్పు ఎంత వేయాలి, రైస్ ఎంత వాడాలి అంటే దివ్య కూడా సపోర్ట్ చేసేసింది. అమ్మాయి నాకు తలకాయ నొప్పి పోగేసింది, ఆవిడే పడుతుంది, ఆ టెన్షన్ ఏదో చేసి. అయితే ఇక్కడ రూల్స్ చెప్పలేదంటే రూల్స్ చెప్పకపోవడం దివ్య ప్రాబ్లమే, కూర ప్రాబ్లం కదా. ఓకే, రూల్స్ కూడా చెప్పాలి కదా. అందులో వైల్డ్ కార్డులో ఒక గౌరవకి తప్ప ఎవరికి తెలియదంట. మరి తెలియనప్పుడు ఎట్లా? సో ఇప్పుడు మళ్ళీ తెలియనప్పుడు తెలియజేయాలి. తెలియకుండా యాజమాన్షియలకు చెప్పింది. అఫ్కోర్స్ తర్వాత ఆవిడ రియాక్షన్ కూడా అంత వైల్డ్గా వచ్చింది. ఆవిడది ప్రాబ్లం ఉంది, ఆవిడది రాంగ్ ఉంది. కాకపోతే ఫస్ట్ ఆయా చెప్పుంటే ఎంత సమస్య వచ్చి ఉండేది కాదేమో. సో ఇక్కడ దివ్య భరణికి పెడుతుందంటే ఆవిడ ఎగ్స్ ఆవిడకి పెడుతుంది, ఆయన ఫ్రూట్స్ ఆయనకి పెడుతుంది. వాళ్ళిద్దరితో ఒకరితో వాళ్ళు షేర్ చేసుకుంటే మిగతా వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పనిలే. అందరికీ పని చేయాలంటే ఎందుకు పని చేస్తుంది ఆవిడ? ఇప్పుడు ఆయన ఫ్రూట్స్ ఆమెకే ఇస్తుందంట, మరి ఎగ్స్ ఇచ్చేటప్పుడు తప్పే ఉంది. కాకపోతే రేషన్ మేనేజర్ కాబట్టి ఇలాంటి అపోహలు వస్తాయి మరి. సో ఏంటి ఆయనకి ఫేవర్ చేసేస్తుందని మాదిరిగా. ఇక్కడ మరి దివ్య ఎంత పార్షియాలిటీ చూపిస్తున్నావన్న అనిపిస్తుంది నాకు అని చెప్పినాడు. అక్కడ కళ్యాణ్ విషయంలో కూడా అయితే కవర్ డ్రైవ్ కోసం చెప్పిసింది తప్ప అక్కడ చెప్పుంటే బాగుండేది. సరే, ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి ఇంకా రమ్యకు కూడా ఏంటమ్మా ఈ నోటు దురద వల్ల నీకు బిజినెస్ కూడా ఎఫెక్ట్ అయింది, చూసుకో, చెక్ చేసుకో. ఆ నోరు మంచిదైతే ఊరు మంచిదని ఆవిడకి కూడా క్లాసులు బీకారంట. తర్వాత మాధురి గారు కూడా చాలా వరకు ఎడిటింగ్లో లేపేశారు. ఇంక ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.